కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బెజవాడలో పెళ్లి పేరుతో మోసం చేసినట్టు ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కర్ణాటకకు చెందిన యువకుడు శ్రీదేవి అనే తెలిసిన మహిళను పెళ్లి సంబంధాలు చూడాలని అడిగాడు. దీంతో నగరానికి చెందిన తాయారు, పార్వతి, అప్పారావు మధ్యవర్తులుగా పెళ్లై 2 పిల్లలున్న యువతితో ఆ యువకుడికి వివాహం చేశారు. యువతి తండ్రికి బాగోలేదని 3.5 లక్షలు వసూలు చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుని 5 రోజులు నటిస్తే 50,000 ఇస్తామని ఆ మహిళకు మధ్యవర్తులు చెప్పినట్టు గుర్తించారు. బెజవాడలో పెళ్లి పేరుతో మోసం చేసినట్టు ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కర్ణాటకకు చెందిన యువకుడు శ్రీదేవి అనే తెలిసిన మహిళను పెళ్లి సంబంధాలు చూడాలని అడిగాడు. దీంతో నగరానికి చెందిన తాయారు, పార్వతి, అప్పారావు మధ్యవర్తులుగా పెళ్లై 2 పిల్లలున్న యువతితో ఆ యువకుడికి వివాహం చేశారు. యువతి తండ్రికి బాగోలేదని 3.5 లక్షలు వసూలు చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుని 5 రోజులు నటిస్తే 50,000 ఇస్తామని ఆ మహిళకు మధ్యవర్తులు చెప్పినట్టు గుర్తించారు. పెళ్లి కాని ప్రసాదులే టార్గెట్. పెళ్లి చేసుకోవాలన్న వారి ఆశలే పెట్టుబడి. నెల రోజుల వ్యవధిలో ఓ ముఠా బెజవాడలో పలువురిని పెళ్లి పేరుతో మోసం చేస్తున్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ముఠా సభ్యుల కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. విజయవాడలో పెళ్లి పేరుతో ఓ ముఠా హల్చల్ చేస్తోంది. పెళ్లి కాని యువకులను ఆన్లైన్ ద్వారా టార్గెట్ చేస్తోంది. కొందరు మహిళలు ఇలాంటి వారిని గుర్తించి వారితో పెళ్లి ప్రస్తావన తెస్తారు. ఆ తర్వాత వారిని తాత్కాలికంగా కృష్ణలంక, సింగ్ నగర్, కొండపల్లి వంటి ప్రాంతాల్లోని ఒక ఇంటికి తీసుకువెళ్లి అదే పెళ్లి కూతురు నివాసమని చూపించి తర్వాత ఏదైనా ఒక గుడిలో పెళ్లి చేయించి పంపిస్తున్నారు. ఆ తర్వాత మోసపోయామని గుర్తించి విజయవాడ వస్తున్న యువకులు బెజవాడ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన యువకులు కూడా మోసాల బారిన పడి నగరంలోని పోలీసుల్ని ఆశ్రయించడంతో ముఠా ఆగడాలపై పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అమ్మాయి ఉందని ఒక ఫోటో వేశారు క్యాంపుకి. ఒక తెలిసిన వాళ్ళకి వేస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము చూసి ఈ అబ్బాయికి చేద్దామని మేము వచ్చాం. వచ్చి చూసుకున్నాం. ఆ అమ్మాయి కర్ణాటక చేయరు, కర్ణాటక దూరం అయిందంట, చేయరంట అని చెప్పారు. మేము మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసాం. వచ్చేసాక ఈ అమ్మాయి ఉందని చూపించారు. సర్లే ఏదో చేసుకుందాలే అనేసి మేము కాపుల అమ్మాయి అన్నారు. ఆధార్ కార్డు, ఫేక్ కార్డు చూపించారు. మేము నమ్మాము. చూశాక అమ్మాయి ఓకే నేను చేసుకుంటానంది. చూశాక మాకు సర్లే అనేసి ఒక 50,000 డబ్బులు అడిగారు. అలా ఇచ్చేసాము. ఇచ్చేసాక 20 రోజులు పోయాక ముహూర్తాలు పెట్టుకున్నాం. బాంబే కాలనీకి చెందిన 2 మహిళలతో పాటు కొండపల్లి ప్రాంతాలకు చెందిన మరో 2 మహిళలు ఈ విధంగా ఒక ముఠాగా ఏర్పడి దొంగ పెళ్లిళ్లు చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మహిళల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనంతపురం, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన యువకులు ప్రధాన టార్గెట్గా ఈ మహిళలు దొంగ పెళ్లిళ్లు చేయించి లక్షల రూపాయలు వసూలు చేసి పరారవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లిళ్లు చేసుకున్న యువకులు తాము మోసపోయామనే విషయాన్ని తెలుసుకున్నప్పటికీ కేసు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. విషయం బయటపడితే తమ పరువు పోతుందని కేసుల వరకు రాకుండా పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఫిర్యాదు చేసి వెనక్కి వెళుతున్నారు. విజయవాడ తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేసే బ్రోకర్లందరూ కలిసి ఇక్కడ కృష్ణలంక ఏరియా తీసుకొచ్చి అమ్మాయి ఉన్న నుంచి మమ్మల్ని మోసం చేశారు. బ్రోకర్లందరూ కలిసి పెళ్లి చేసి మాది 5వ తారీఖు పెళ్ళైంది మాది. ఇటీవలే చెన్నైకి చెందిన ఒక యువకుడికి విజయవాడ యువతితో గత నెలలో వివాహమైంది. పెళ్లి సమయంలో 4 లక్షల కట్నం ఎదురిచ్చి మరీ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 10 రోజులకే యువతి తన సొంత ఊరు వెళ్లాలని విజయవాడ వచ్చాక బస్టాండ్లో మిస్ అయింది. దీంతో పెళ్లి కొడుకు పోలీసుల్ని ఆశ్రయించగా మహిళకు ఇప్పటికే పెళ్లైనట్లు గుర్తించారు. పెళ్లి సమయంలో ఇచ్చిన నగలను అప్పటికప్పుడు పెళ్లి కొడుకు ఇప్పించి పంపించారు. వారం రోజుల క్రితం అనంతపురంకు చెందిన యువకుడికి నగరానికి చెందిన యువతితో పెళ్లి జరిగింది. పెళ్లైన వారానికి తన నాయనమ్మకు ఒంట్లో బాలేదని యువతి విజయవాడ వచ్చాక బస్టాండ్లో మిస్ అయింది. పెళ్లి కొడుకు పోలీసుల్ని ఆశ్రయించగా ఆ మహిళకు గతంలోనే పెళ్లై 3 పిల్లలు ఉన్నట్లుగా గుర్తించి పోలీసులు అవాక్కయ్యారు. ఈ పెళ్లికి కూడా పెళ్లి కొడుకు ఎదురు 3 లక్షలు చెల్లించాడు అని పోలీసులు విచారణలో గుర్తించారు.